హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్ ఎడ్సెట్ 2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ టీఎస్ ఎడ్సెట్ 2024 అనేటువంటిది బిఎడ్ 2 ఇయర్స్ సంబంధించినటువంటి రెగ్యులర్ కోర్స్ కిందకి ఇది రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో అప్లై చేసుకోవాలనేటువంటి వారు ఏజ్, అదే రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు తెలుపుతానమాట అండి. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండకు సంబంధించినటువంటి నోటిఫికేషన్గా మనకి రావడం జరిగిందనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 2 ఇయర్స్ అనేటువంటిది బిఎడ్ కోర్స్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఇండియన్ నేషనాలిటీ అయినటువంటి వారు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. లోకల్, అదే రకంగా నాన్ లోకల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది యాజ్ పర్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్ అడ్మిషన్ 1974 ప్రకారంగా అడ్మెండెడ్ బట్టి తీసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే బిఏ, బీకామ్, బిఎస్సి, బిఎస్సి హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీబీఏ ఆర్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ చేసినటువంటి వారు 50% అగ్రిగేట్ ఉన్నటువంటి వారు ఈ కోర్స్కి, అంటే ఈ టీఎస్ ఎడ్సెట్కి 2024కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 50% అనేటువంటిది అంటే ఆల్ కేటగిరీస్ అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 50% అనేటువంటిది మినిమం రిక్వైర్మెంట్గా అడగడం జరిగింది అనమాట అండి. బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్, అదే రకంగా టెక్నాలజీ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ 50% అగ్రిగేట్ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ టు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదే రకంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వారికి మాత్రం 40% అగ్రిగేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 50% అగ్రిగేట్ అనేటువంటిది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఫైనల్ ఇయర్ క్యాండిడేట్లు కూడా గుర్తుపెట్టుకోనండి. ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, టీఎస్ ఎడ్సెట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. ఎవరు వీటికి అప్లై చేసుకోవాలని మనం చూసినట్లయితే ఎంబీబీఎస్, బీఎస్సీ, ఏజీ, బీవీఎస్సీ, బీహెచ్ఎంటీ, బీఫామ్, అదే రకంగా ఎల్ఎల్బి చేసినటువంటి వారు ఈ బిఎడ్ కోర్స్కి ఏదైతే ఉందో దీనికి ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మాస్టర్ డిగ్రీ వితౌట్ హ్యావింగ్ అండర్టేకన్ అండర్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 19 ఇయర్స్ అనేటువంటిది ఏజ్గా తెలపడం జరిగింది. అంటే ఇది మినిమం ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్, అప్పర్ ఏజ్ అనేటువంటిది ఏమీ మనకి మెన్షన్ చేయలేదన్నమాట అండి. అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది. ఏదైతే అప్లికేషన్ టైంలో ఏవైతే కాపీస్ మనం అటాచ్డ్ చేస్తామో అవన్నీ మనము అంటే జేపీజీ ఫార్మేట్లోనే దాన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఏదైతే మెయిన్ టైంకి వచ్చినప్పుడు అంటే సిబిటీలో మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత ఏదైతే మనం బిఎడ్కి సంబంధించినటువంటి కోర్స్కి మనము అప్లికేషన్ చేసుకుంటామో ఆ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే మనం ఇచ్చినటువంటి జిరాక్స్, అదే రకంగా ఒరిజినల్ అనేటువంటిది మ్యాచ్ కావాలి. ఒకవేళ మ్యాచ్ కాకపోయినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ అనేటువంటిది, లేకపోతే ఏదైతే సాఫ్ట్ కాపీస్ అనేటువంటిది కరెక్ట్ కాపీస్ ఇవ్వకపోయినట్లయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి పనిష్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది చూసుకుందాం. ఇప్పుడు అంటే ఏదైతే క్వాలిఫికేషన్ మెథడాలజీ దానికి సంబంధించినటువంటి ఎంతెంత ఉండాలనేటువంటిది అగ్రిగేట్ అనేటువంటిది, లేకపోతే స్టడీ పర్పస్ చూసినట్లయితే కనుక మ్యాథమెటిక్స్ వాళ్ళకి చూసినట్లయితే కనుక బిఏ, బిఎస్సి గ్రాడ్యుయేట్స్ విత్ మ్యాథమెటిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రూప్ యాజ్ సబ్జెక్ట్. అంటే ఏదైతే మనం డిపార్ట్మెంట్ అంటే మెథడాలజీలో ఏదైతే సబ్జెక్ట్ మనం తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి కంపల్సరీ సబ్జెక్ట్ అనేటువంటిది ఆ టాపిక్ దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మనం చదివి ఉండాలి, దాంట్లో మార్క్స్ వచ్చి ఉండాలి అనేటువంటిది ఇందులో మనకి మెన్షన్ చేశారనమాట అండి. అది బిఈ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయితే కనుక మ్యాథమెటిక్స్ అని చెప్పేసి, ఒకవేళ మన ఇంజనీరింగ్ కాకుండా నార్మల్ అయితే కనుక ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఫిజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటిది రావడం జరిగింది. బిఈ, బీటెక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అదే రకంగా బీసీ అయితే కనుక ఇంటర్మీడియట్ లెవెల్. బయాలజికల్ సైన్సెస్ చూసినట్లయితే కనుక బిఎస్సి హోమ్ సైన్స్ సంబంధించినటువంటి బాటనీ, జువాలజీ, ఎలైడ్ దానికి సంబంధించినటువంటి పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ రావడం జరిగింది. బీసీఏ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ లెవెల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సోషల్ స్టడీస్ మనం చూసినట్లయితే కనుక బిఏ గ్రాడ్యుయేట్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ అని రావడం జరిగింది. బీకామ్ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే కనుక బీబీఏ, మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ లెవెల్. ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే కనుక బిఏ గ్రాడ్యుయేట్స్ ఇన్ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్ అనేటువంటిది ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే
స్పెషల్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. మిగతా వాటికైతే గనుక ఇంటర్మీడియేట్ లెవెల్ అనేటువంటిది లేకపోతే డిగ్రీ కంటే లో లెవెల్ తీసుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మాత్రం స్పెషల్ ఇంగ్లీష్ అదే రకంగా ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్ చేసినటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఓరియంటల్ లాంగ్వేజ్ చూసినట్లయితే గనుక తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సాంస్క్రిట్ వన్ ఆఫ్ ద ఆప్షనల్‌గా ఉన్నటువంటి వారు గ్రాడ్యుయేట్స్‌లో అదే రకంగా గ్రాడ్యుయేషన్ లిటరేచర్ బీఏఎల్ చూసినట్లయితే గనుక తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సాంస్క్రిట్ అదే రకంగా బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో తెలుగు, హిందీ, మరాఠీ, అరబిక్, సాంస్క్రిట్ అనేటువంటిది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ తెలుగు. ఇవి అడగడం జరిగిందనమాట అండి. ఇవంతా ఇంటర్మీడియేట్ బేస్ కింద ఆన్‌లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఫీజు విభాగానికి వచ్చినట్లయితే గనుక రూ. 750 అనేటువంటిది ఫీజుగా నిర్ధారించడం జరిగిందనమాట అండి. ఇది ఆన్‌లైన్ అప్లికేషన్. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే గనుక రూ. 550 అంటే రూ. 200 అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారికి తగ్గించడం జరిగిందనమాట అండి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనం చూసినట్లయితే గనుక ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగిందనమాట అండి. ఈరోజు చూసుకున్నట్లయితే గనుక దరిదాపుగా రమ్మారమ్మి 14 డేస్ ముందు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ ఎండింగ్ వచ్చేసి చూసినట్లయితే గనుక 6థ్ మే 2024న ఆన్‌లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. అదే రకంగా లేట్ ఫీ మీరు ఒకవేళ 750 కాకుండా ఇంకో 250 కట్టి 1000 కట్టాలనుకుంటే అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ రూ. 1000 కట్టాలనుకుంటే 13థ్ మే వరకు ఛాన్స్ అనేది ఉందండి. లేదు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే రూ. 800 కట్టాలనుకుంటే అంటే 550 కాకుండా రూ. 800 కట్టాలనుకున్నట్లయితే గనుక వారు 13థ్ మే వరకు వారికి లేట్ ఫీజ్ ఛాన్స్ అనేటువంటిది ఇయడం జరిగిందనమాట అండి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చూసినట్లయితే గనుక ఆన్‌లైన్ మోడ్‌లో చేయాలని చెప్పి తెలపడం జరిగింది. టీఎస్ఏపీ ఆన్‌లైన్ సెంటర్స్‌లోనే మనం దీనికి పేమెంట్ అనేటువంటిది చేసేలాగా ఇందులో వెసులుబాటు అనేటువంటిది కలిగించినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఎగ్జామినేషన్ టైమ్స్ చూసుకున్నట్లయితే గనుక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 13థ్ మేన మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ తోటి ఎండ్ అయిపోతే 23rd అంటే 10 డేస్‌లోనే మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. మొత్తం 2 సెషన్స్ కింద ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెషన్ వచ్చేసి 10 AM టు 12 AM అంటే 2 అవర్స్. నెక్స్ట్ 2 AM టు 4 AM ఇది ఒక 2 అవర్స్. టోటల్ 4 అవర్స్ మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. సో, టీఎస్‌హెచ్‌సికి సంబంధించినటువంటి రీజనల్ టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే గనుక హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ వెస్ట్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజాంపేట్, వరంగల్, నర్సారాంపేట్, కర్నూలు అదే రకంగా విజయవాడ అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్స్‌గా ఇయడం జరిగిందనమాట అండి. సో, ఇదండి టీఎస్-ఎడ్సెట్ సంబంధించినటువంటి 24 నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు వీడియో అయితే పొందుకోవడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.